శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవంబర్ 8 శనివారం 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలము ఒక్క రాహు గారి వల్లే వస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేని కారణం చేత అననుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతూ ఉంది. అతి జాగ్రత్తగా దీనిని సంచరించుకుంటూ వెళ్ళాలి. ప్రతి మనిషికి జీవితంలో కనీసం అంటే 3 సార్లు ఖచ్చితంగా ఏలినాటి శని వస్తుంది. ఎవరైనా 90 సంవత్సరాల పైబడి జీవించిన వారికి 4వ సారి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మరి ఏలినాటి శని వచ్చిన ప్రతిసారి కష్టాలే ఉంటాయా అంటే అంతగా ఏమీ ఉండవు. మొట్టమొదటిసారి చాలా బాధిస్తుంది ఏలినాటి శని. రెండవసారి అంతగా బాధించదు. మూడవసారి ఇక అనుభవాల రీత్యా గట్టిపడిపోతాడు మనిషి కాబట్టి అంత బాధలేమీ ఉండవు. జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు కూడా ఇక్కడ అదే సూచన చేస్తూ ఉన్నాను. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఏలినాటి శని వచ్చింది, మాకు 2వసారి వచ్చిందండి, మాకు 3వసారి వచ్చిందండి, ప్రాణ నష్టం ఉందా, ఇవన్నీ అపోహలే. ఎవరి ఆయుష్ ఎన్నాళ్ళో అన్నాళ్ళు తప్పనిసరిగా జీవిస్తారు. మనకి ఆయుష్ ఉన్నా లేకపోయినా మన సంబంధీకులు భార్య గారికి భర్త యొక్క స్థానం బాగుందనుకోండి, ఇంకా దీర్ఘకాలం భర్త జీవిస్తారు. అలాగే కొడుకులకి తండ్రి యొక్క ప్రాప్తం ఉందనుకోండి, ఎక్కువ కాలం జీవిస్తారు. అలాగే బిడ్డలు ఎవరైనా కొడుకైనా అమ్మాయి అయినా ఇలాగా వాళ్ళ యొక్క ప్రాప్తాన్ని బట్టి వాళ్ళ ఆయుష్ పెరుగుతుందే తప్ప ఒక్క ఏలినాటి శని వల్లనే ప్రాణం పోతుంది అనే పరిస్థితులు ఏమి ఉండవు. విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాణం పోయేటంతగా అంటే ప్రాణాంతకమైన అని చెప్తుంటాం కదా, అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వాటిని తప్పనిసరిగా మీరు గట్టెక్కించుకోగలరు కూడా. ఇది మీరు ఏమి ఆలోచించాల్సిన పనేమి కాదు. కష్టాలు వస్తాయి, మళ్ళీ తర్వాత సుఖాలు వస్తాయి. తరువాత సుఖాలు రావడానికే ఇప్పుడు ఈ కష్టం అన్నమాట. ఈ మేషరాశి వారికి కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మిగతా గ్రహాల యొక్క అననుకూలం ఉన్నది కాబట్టి ఈ ఏలినాటి శని సమయంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి. ఎక్కువ దేని గురించి కూడా బాధపడద్దు. ఈ సమయం బాగాలేదు అనుకోండి, మీరు చక్కగా ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేయండి అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. మనోబలం పెంచుకోవడమే దీనికి సరైన మార్గంగా తెలియజెప్తూ శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి చాలా బాగుంది. రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి బాగుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క అనుకూలతలు బాగున్నాయో, అందులోనూ ముఖ్యంగా రవిచంద్రుల యొక్క స్థితులు బాగున్నాయో వీరికి చాలా బాగుందనే చెప్పచ్చు. పైగా రవి గారి యొక్క స్థితి నీచభంగంలోకి వెళ్ళింది. నీచభంగ రాజయోగం పడింది ఏ గ్రహమైనా అంటే అద్భుతమైన ఫలితాలే ఇస్తుంది. పైగా అది 6వ స్థానంలో. పోయిన పరువు, పోయిన మర్యాద తిరిగి లభించే విధంగా అంతకు మించి మీకు చాలా పెద్ద పేరు వస్తుంది. సన్మాన సత్కారాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఈ లిక్విడ్ కి సంబంధించి లిక్కర్ కి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా ఉన్నాయా అంటే వాటిట్లలో అనుకూలమైనటువంటి లాభాలు ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, అనుకోని విధంగా లాభాలు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన కాలం రాబోతూ ఉండగా ఇప్పుడు పడే బీజాలు మంచి బీజాలు పడినట్టుగా చక్కటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీ కృషిలో మీరు ఉంటూ ఉండండి. కొత్త వ్యాపారాలు ఏవి కూడా మొదలు పెట్టకుండా ఉండండి. అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా రావడానికి మీరు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా శోభిస్తుంది మీ జీవితం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి నక్కని తొక్కారు అన్నదానికి ఉదాహరణగా చెప్పొచ్చు మిథున రాశి వారిని. ద్వితీయం బాగుంది గురువు గారి యొక్క స్థితి, తృతీయం బాగుంది కేతు గారి యొక్క స్థితి, పంచమం బాగుంది శుక్రాచార్యుల వారి స్థితి, షష్టం బాగుంది బుధ కుజుల యొక్క స్థితి, అలాగే దశమం కూడా బానే ఉంది శనిగారి యొక్క స్థితి
దశమంలో మొండిగా పనులు చేయిస్తారు. కష్టపడి అనుకున్నది సాధించేటట్టుగా చేస్తారు. ఆ కష్టపడడం వల్ల మనకి బాలేదేమో అనుకుంటాము, కానీ చాలా బాగుంటుంది. ఎందువల్ల? ఫలితం వస్తుంది కదా. ఎప్పుడైతే ఫలితం మంచిగా వచ్చిందో ఈ కష్టాన్ని మర్చిపోతాం. అలాంటి పరిస్థితులు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మాట తీరు బాగుంటుంది. ఎదుటి వాళ్ళని మీ మాటతో ఆకట్టుకోగలుగుతారు. కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ములు బాగుంటారు. మానసికమైన ధైర్యం పెరుగుతుంది. అలాగే మంచి మనోబలం కలిగి ఉండడం వల్ల ఏ సమస్యనైనా సరే ఎదుర్కోగలను అనేటటువంటి స్థాయిలో మీ మైండ్ ఉంటుంది. మేధస్సు పెరుగుతుంది. రుణభారాలు తగ్గిపోతాయి. కొత్త వ్యాపకాలలో ఏదన్నా ప్రారంభిద్దామా అనుకుంటే చాలా ఆచితూచి అడుగు వేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా లాభించవు. పిత్రార్జితం కొద్దిగా ఆగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా చేతికి రాదు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. ఇన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలు ఈ రోజు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మనసు ప్రశాంతతతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రగ్రహం చాలా చాలా సహకరిస్తోంది. గురువు గారు చాలా చాలా సహకరిస్తున్నారు. ఈ చంద్రగ్రహం యొక్క స్థితి ఉచ్చలో కదా ఉంది. రాస్యాధిపతి ఉచ్చలో ఉండడము, రాశిలో ఒక గ్రహం ఉచ్చలో ఉండడము, ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి విషయాలే. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. దైవ సేవలో ఉంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఈ విధంగా కలిగిందా అని కొన్ని సంఘటనలు మీకు రుజువవుతాయి. ఇది మానసిక ఆనందానికి దారితీస్తుంది. ధనము చాలా బాగా వస్తుంది. అంటే ధన ఆదాయం కూడా పెరుగుతుంది. ధనము రావడం అంటే ఏదో ఒకసారి రావడం కాదు. ఆదాయం పెరగడం అంటే అది రెగ్యులర్గా పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలకి మీరు బాగా దగ్గరకు వస్తాయి ఆ కార్యక్రమాలన్నీను. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలి అనుకునే వారికి చాలా చాలా బాగుంటుంది. అలాగే వేదంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి సంతోషకరమైన అనుభూతులు మీకు ఉంటాయి. ఇందులో కొన్ని అయినా మీకు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఇంకా ఏమన్నా స్థిర చరాస్తుల వృద్ధి జరగవలసి ఉంటే ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం బాగుంది. అలాగే చంద్రబలం బాగుంది. రవి బలం బాగుంది. బుధ బలం బాగుంది. 4 గ్రహాల యొక్క బలాలు బాగున్నాయి. ఇటు రవి గారు బాగున్నారు, అటు చంద్రుడు బాగున్నారు, ఇటు గురువు గారు బాగున్నారు, ఇటు బుధుడు బాగున్నారు. బుద్ధి చాలా చాలా వికసిస్తుంది. పూర్వము కన్నా కూడా అమితమైన జ్ఞానం పెరుగుతుంది. ఇది సామాజిక పరంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా కూడా అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా మనిషి రోజు రోజుకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు, జ్ఞానవంతుడవుతూ ఉంటాడు. ఇప్పుడు చాలా స్పష్టంగా పూర్వం నేను ఈ విషయాలలో కొద్దిగా ఇలా ఆలోచించేవాడిని, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను అని మీకే తేడా తెలుస్తుంది. మిమ్మల్ని చూసేవారికి కూడా అర్థమవుతుంది. అంటే బాగా దగ్గరగా తెలుసున్న వారికి కూడా ఈ విషయం అర్థమవుతుంది. అదివరకటికి ఇప్పటికీ ఆలోచనల్లో మార్పు వచ్చింది అని చెప్పి గ్రహిస్తారు. దీనివల్ల జ్ఞానం బాగా వికసించినందువల్ల తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా చక్కగా తీసుకుంటారు. ఇవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. కానీ ఎప్పుడైతే రాశిలో కేతువు, రాశిని చూస్తూ రాహువు, అష్టమ స్థానంలో శని గారు ఉన్నారో, ఈ 3 గ్రహస్థితులు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. వీటి నుంచి మీరు ఆ దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం తగ్గించుకోవడానికి నవగ్రహ హోమం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి మంచి ఫలితంగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే దాన ధర్మాలు చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మరింత ఆలోచనతో ముందరికి వెళ్ళండి అని కూడా చెప్తున్నాను. పరస్పర శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పుడు ఒక చోట మంచి జరిగే పరిస్థితి, ఇంకొక చోట అదే ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇలా పరస్పరము విభిన్నంగా ఉంటూ ఉన్న కారణం చేత మనకి మంచి జరుగుతోందా, మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అనేది ఎవరు గుర్తించలేరు. రెండూ జరుగుతున్నాయి కదా. 10 రూపాయలు వస్తున్నాయి, 10 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వచ్చిందా, వచ్చింది. ఉన్నదా, లేదు. అయిపోయిందా, అయిపోయింది. ఇలాంటి జవాబులు చెప్పుకోవాల్సి వస్తుంది మన మనసుకి. జాగ్రత్తలు తీసుకుంటూ, దైవానికి సేవ చేసుకుంటూ, ఓర్పు కలిగి ఉంటూ ముందరికి వెళ్ళండి. మానసిక ప్రశాంతత ఉంటుంది. చెప్పదగినటువంటి సూచన.
శుభం. కన్యారాశి వారికి లాభస్థానంలో ఉన్న గురు సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం బాగుంది. ఈ రెండు కూడా బాగా ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలే. ఆ స్థానాలు అవే. అయితే పితృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి మీకు. బుధ కుజుల యొక్క స్థితి బాగుంది. ద్వితీయంలో శుక్రాచార్యుల వారి వల్ల మీ మాట బాగుంది, ప్రవర్తన బాగుంది. అయ్యే పనులని ఇంకా బాగా ముందరికి తీసుకెళ్ళగలుగుతారు. సామర్థ్యం బాగుంది, ధనము బాగుంది, ఆదాయం బాగుంది. ఊహించని విధంగా లాభాలు చాలా బాగున్నాయి. ఇదే స్థాయిలో మీరు విరాళాలు కూడా అందిస్తారు అందరికి. అలాగే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి అన్నదానం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఎక్కడ అవమానాలు అపనిందలకి తావు లేకుండా చూసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంగా బాగుంది. కొత్త పెట్టుబడులు అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. నూతన వస్త్రాల కొనుగోలు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీ మానసిక ఆనందం ఇంకా ఇంకా పరిఢవిల్లుతుంది. అయితే శుక్రాచార్యుల వారికి గాను ఈ ద్వితీయ స్థానంలో నీచ రవితో ఉన్నారు. నీచ భంగం జరిగి ఉన్నప్పటికీ కూడా నీచ రవితో వ్యయస్థానాధిపతితో ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి, లేదా నామాన్ని చేసుకోండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఈ సమస్యల నుంచి అధిగమిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇవి రెండూ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజెప్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఏకాదశంలో కేతువు బాగున్నారు. అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలలో పాల్గొనడము, విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవడము, అలాగే మృష్టాన్న భోజనాలు చేయడము, విలువైన వస్తువుల్ని సేకరించుకోవడము, లలిత కళలలో వృద్ధి సాధించడము కళాకారులకి చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ శుభ్రతని కోరుకుంటారు. వీరు శుచిగా, శుభ్రంగా, కళాత్మకంగా ఉండాలి అని కోరుకుంటారు. అందుకు సాధిస్తారు కూడా అవేమన్నా లేకపోతే. అలాగే విలువైన వస్తువుల్ని సమీకరించుకోగలుగుతారు. ఇక గురువు గారి యొక్క స్థితి దశమ స్థానంలో ఉండడం చేత ఈ శుక్రాచార్యుల వారికి గురువు గారికి మధ్య కేంద్రం అంటే ఒకరికొకరు కేంద్ర సంబంధంలో ఉన్నారు. 10-1 కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఘర్షణాత్మకం అనగానే కొట్టుకోవడం కాదు. మీరు కష్టపడితే బంగారం అమ్మే వ్యాపారస్తులు వాటిని ఉత్పత్తి చేయడం కానీ, వాటిని ఎగుమతి దిగుమతులు చేయడం కానీ, వాటిని ఆర్నమెంట్స్ తయారు చేయడం కానీ, వాటిని కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఇలా ఆ బంగారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాగుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. లలిత సహస్రనామ పారాయణలు చెయ్యండి. ఒక్కసారి వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని మీరు సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో బుధుడు కూడా బాగున్నారు, కానీ కుజుడితో కలిసి ఉన్నారు, గురువు యొక్క దృష్టిలో ఉన్నారు. అంటే శుభాశుభ మిశ్రమంగా ఉంది. బుధుడు బాగుండడం మంచిదే, అలాగే గురువు గారి దృష్టి మంచిదే, ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉండడం కూడా మంచిదే. కానీ ఇక్కడ బుధ కుజుల యొక్క కలయిక జరుగుతూ ఉంది కదా, దీనికి చిన్నపాటి ఇబ్బందులు. ఒక మాటకి ఒక మాట చెప్పేసేయడము, లేకపోతే ఒక మాటకి ఒక మాట చెప్పినట్టుగా అవతల వాళ్ళు క్రియేట్ చేయడము, ఇలాంటివి చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇలాంటి కష్టాలన్నిటినీ కూడా సునాయాసంగా మీరు అధిగమించగలుగుతారు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత సుఖకరంగా శుభకరంగా మీ జీవనం ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయంటే వాటన్నిటినీ 100% ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పరిష్కారాలు దొరుకుతాయి. ఇటు చంద్రగమనం బాగుంది, ఇటు గురుగమనం బాగుంది. వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు. దైవభక్తి పెరుగుతోంది. పెట్టుబడులు పెడతారు. అన్యోన్యత బాగుంటుంది. ఏ ఇద్దరి మధ్యనైనా మీ స్వభావాన్ని బట్టి, మీ యొక్క రిలేషన్ని బట్టి చక్కగా అది అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఏ రకమైనటువంటి వారైనా కూడా
చక్కగా ప్రేమ స్వభావంగా మాట్లాడతారు, అనుకూలత సిద్ధిస్తుంది, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఎన్నో విధాలుగా మీకు బాగుంది అని చెప్పొచ్చు. అయితే మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి, సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోండి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా జాగ్రత్తలే తీసుకోండి. కుటుంబ రీత్యా మటుకు మీకు సంతృప్తి కలిగించేటటువంటి కాలం అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి, అది కూడా బాగుంది మీకు. శివారాధన చెయ్యండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి, వీలైతే దుర్గా పూజ ప్రతిరోజు చేసుకోండి, ఇంకా ఇంకా బాగుంటుంది మీకు. శుభం. ధనస్సు రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు రాబోయేటటువంటి కాలం అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో రాహువు చాలా బాగున్నారు, లాభస్థానంలో రవి శుక్రులు బాగున్నారు. మరి 3 గ్రహాలే కదండి అంటే 3 గ్రహాలే అయినప్పటికీ కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. కృషి చేస్తూ వెళ్ళాలి. ఈ కృషికి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే ఇంకా కొన్నాళ్ళ తర్వాత వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అర్ధాష్టమంలో శని గారు ఉన్నారు, అష్టమ స్థానంలో గురువు గారు ఉన్నారు. మరి వీరిద్దరూ కూడా కొంచెం ఆటంకాలను ఇచ్చేటటువంటి వ్యవహారాలే. అసలైన గ్రహాలు, శుభగ్రహాలు, పెద్ద గ్రహాలు ఆటంకాలను ఇస్తూ ఉంటే పనులు ఎలా ముందరికెళ్తాయి? కొద్దిగా ఆగే ఉంటాయి. ఈ ఆపుదలని మీరు మీ ప్రయత్నపూర్వకంగా ముందరికి తీసుకెళ్ళండి. అతి త్వరలోనే మళ్ళీ మీకు చక్కగా అన్ని పనులు సక్రమంగా జరగడము, సత్ఫలితాలను ఇవ్వడము, ఏలినాటి శని ప్రభావం తగ్గడము, గురువుగారి యొక్క ప్రభావం పెరగడము, గురువు యొక్క అనుగ్రహం పెరగడం ద్వారా మీకు అనేక రకాల పనులలో అభివృద్ధి కనిపించడము, ధనము రావడము, దైవ కార్యాలు చేయడము, ఊహించని విధంగా ధన లాభాలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనోబలం పెరిగి ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, బంధుమిత్రుల రాకపోకలు బాగున్నాయి, దగ్గర ప్రయాణాలు ఏమన్నా చేసొస్తున్నారా అంటే అవి లాభించేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి మానసికమైన సంతృప్తి కలిగించే విషయాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విషయాలలోనూ ఇంకా బాగుండాలి అంటే తైలాభిషేకం చేయించండి శనిగారికి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో కూర్చోండి. ఇక అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. మకర రాశి వారికి నక్కం తొక్కారా అన్నంత గొప్పగా ఫలితాలు ఉన్నాయి. గురువుగారు చాలా చాలా బాగున్నారు, శనిగారు చాలా చాలా బాగున్నారు, శుక్ర రవిలు బాగున్నారు, బుధ కుజులు బాగున్నారు. 6 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెడుతోంది అంటే అది మాటలైన విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి విషయం. అన్ని విధాలా బాగుంటుంది. ఒక్క ముక్కలో చెప్పచ్చు. కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గం బాగుంది, అనేక రకాల సహాయ సహకారాలు ఇస్తున్నారు, సంతానం బాగున్నారు, రుణభారాలు తగ్గుతున్నాయి, వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి కాలము దగ్గరకు వచ్చేసింది, దైవభక్తి బాగా పెరుగుతుంది, యజ్ఞాలు యాగాలు చేయగలుగుతారు, అలాగే ఇతర దైవత కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఎన్నో విధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో విధాలుగా మీకు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, రాజకీయాల రీత్యా కానీ ఎన్నో విధాలుగా ఆదాయం సమకూరుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అలాగే ఇంకొక ఆదాయం కూడా ఏర్పాటయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాల ఫలితము అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయాణం నిమిత్తం వెళ్ళారంటే అది అనుకూలమవుతోంది. ఈ విధంగా ఎన్నో విధాలుగా బాగుంది. జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా నెరవేరేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్తున్నాను. శివారాధన చెయ్యండి, ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది, ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి వారికి ఏ గ్రహాల యొక్క సత్ఫలితాలు వీరికి ఉంటాయి అంటే ఏ గ్రహాలు కూడా ఇప్పుడు అంత అనుకూలం అనిపించటం లేదు. ఒక్క నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మాత్రమే బాగున్నారు. మరి ఈ బాగుండడం అన్నిటికీ పనిచేస్తుందా అంటే అన్ని విధాలా పనిచేయదు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు పిత్రార్జితాలని ఇవ్వగలుగుతారు, అలాగే ఏదైనా దైవభక్తికి సంబంధించిన అంశాలని పెంపుదల చేయగలుగుతారు తప్ప కుటుంబ జీవితంలో బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుండాలి,
ఉద్యోగ రీత్యా బాగుండాలి, వ్యాపార రీత్యా బాగుండాలి, ఇలా ఎన్ని అంశాల గురించి మీరు ఆలోచించినా కూడా వాటిట్లల్లో ఉండేటటువంటి ఇబ్బందులు వాటిట్లలోనే ఉంటాయి తప్ప నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు వీటన్నిటినీ బాగు చేయలేరు. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. వీలైనంత వరకు హోమం చేయించుకోండి, నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్ని కలిగిస్తారు. ఓర్పు ఆయుధంగా, ధైర్యం ఒక ఆయుధంగా ముందరికి వెళ్తూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, అలాగే పంచమంలో గురువు గారి యొక్క సంచారము, షష్ఠంలో కేతువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. వీరికి దైవభక్తి పెరుగుతోంది. అలాగే ధైర్యం, మానసికమైనటువంటి ధైర్యం బాగా పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. రాని బాకీలు బాగా వసూలవుతున్నాయి. ఆరోగ్యం, అనారోగ్యం నుంచి చక్కగా ఆరోగ్యవంతులవుతున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక అన్యోన్యత విషయంలో ఎవరితోటైనా కానీ, అది తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇక ఎవరైనా సరే, భార్యాభర్తలు, స్నేహితులు, ఎవరి మధ్యనైనా సరే ఆప్యాయత, ఆదరణల విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల రీత్యా మీరు కృషి చేస్తూ ఉంటే మీ కృషిని కొనసాగించండి తప్ప ఇప్పటికిప్పుడే తుది నిర్ణయం తీసుకోవద్దు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే సంతానం విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. సంతానం చాలా చాలా బాగున్నారు. వారికి చక్కటి అభివృద్ధి మొదలైంది. మీకు కూడా సంతానం ఎవరికన్నా లేని వాళ్ళకి చెప్తున్నాను, సంతానం కలగాలి అనుకుంటే ఇప్పుడు కలుగుతారు అనేటటువంటి ఒక శుభవార్త వింటారు. ఎన్నో విధాలుగా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మానసిక ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.